చందమామ కథ ఏనుగుల పంపకం. మన దేశపు పడమటి కనుమలలో పెద్ద పెద్ద అడవులు చాలా ఉన్నాయి. ఆ అడవులలో బలిష్టమైన ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి అరణ్యాలలో తిరిగే వాళ్ళు ఆ ఏనుగుల్ని మాటు వేసి పట్టుకొని వాటిని సాధు చేసి తీసుకుపోయి ఏ మహారాజుకో లేక మఠాధిపతికో దేవాలయాలకో లేదా సర్కస్ వాళ్ళకో బోలెడంత వెలకు అమ్మి డబ్బు చేసుకుంటారు. ఈ విధంగా డబ్బు చేసుకుంటున్న వాళ్ళల్లో బాసప్ప అనేవాడు ముఖ్యుడు. బాసప్పకి కరియప్ప, తానప్ప, చెంగప్ప అని ముగ్గురు కొడుకులుండేవారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏనుగుల్ని పట్టుకోవటంలో తండ్రి వద్ద తర్ఫీదయ్యి మంచి నేర్పు సంపాదించారు. బాసప్ప క్రమంగా ముసలివాడే జవసత్వాలు ఉడిగి కాలు కదపలేని కాలం వచ్చేసరికల్లా కొడుకులు ముగ్గురు అందివచ్చి ఏనుగుల వ్యాపారం ఆగిపోకుండా సాగించారు. బాసప్ప బాగా ముసలివాడై ఆఖరికి ఈ లోకం విడిచి వెళ్ళిపోవలసిన రోజు వచ్చింది. అతడు అవసాన సమయాన తన ముగ్గురు కుమారులను దగ్గరికి పిలిచి, అబ్బాయిలు, నేను ఇక కొద్ది క్షణాలలో మిమ్మల్ని వదిలిపోతున్నాను. నేను మీకు ఇచ్చిపోగల ఆస్తి ఏమీ లేదు. మనకు ఉన్న ఏనుగులే మన ఆస్తి. వాటిని మీలో మీరు ఇలా పంచుకోండి. కరియప్ప, నువ్వు సగం తీసుకో. తానప్పకి 3వ వంతు ఇవ్వు. చెంగప్పకి 9వ వంతు ఇవ్వు అని చెప్పి ప్రాణం వదిలేశాడు. మనలో సాధారణంగా తండ్రి యొక్క ఆస్తిని కుమారులు సమంగా పంచుకోవటం మామూలు. కానీ ఆ అడవుల్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి ఆచారం ఏమీ లేదు. పోతూ పోతూ తండ్రి ఏ విధంగా పంచుకోమంటే ఆ విధంగా పంచుకోవటమే వాళ్ళ ఆచారం. నాకు తక్కువ ఇచ్చాడు, నీకు ఎక్కువ ఇచ్చాడు అని వాళ్ళు తగవులాడుకోరు సరికదా. పక్షపాతం జరిగిందే అన్న బాధ మనస్సులో కూడా పెట్టుకోరు. బాసప్ప కుమారులకు కూడా ఇలాంటి తగవులేమీ పడలేదు. కానీ తండ్రికి కర్మకాండలు అన్నీ జరిపించి తండ్రి చేసిన నిర్ణయం ప్రకారం తమకున్న ఏనుగుల్ని పంచుకోబోయారు. అప్పుడొక చిక్కు వచ్చింది. ఏమిటంటే మొత్తం వాళ్ళ వద్ద ఉన్నవి 17 ఏనుగులు. పెద్ద కొడుకు కరియప్ప తనకు తండ్రి నిర్ణయించిన సగం వాటా ఏనుగుల్ని తీసుకుపోదామనుకునేటప్పటికీ 17లో సగం వాటా తెగింది కాదు. ఆ చిక్కే తానప్పకి చెంగప్పకి వచ్చింది. తానప్పని 3వ వంతు, చెంగప్పని 9వ వంతు కదా పుచ్చుకోమని తండ్రి చెప్పాడు. 17లో 3వ వంతు 9వ వంతు కూడా సరిగ్గా తేలవుగా మరి. కాబట్టి గొప్ప చిక్కే ఇది. ఇది విడదీయడం ఎలాగా అని వాళ్ళు చాలాసేపు ఆలోచించారు. ఆఖరికి కరియప్ప, ఎందుకర్రా ఇంత ఆలోచన? 17లో సగం 8:30. 8 ఏనుగులు ఒక ఏనుగులో సగమును. 9వ ఏనుగుని 2 ముక్కలుగా కోసి ఒక ముక్క నాకు ఇచ్చేయండి, సరిపోతుంది అని అన్నాడు. ఆ పద్ధతిలో మాకెన్ని వస్తాయి అని తమ్ముళ్ళు తానప్ప, చెంగప్ప అడిగారు. నీకు 5 ఏనుగులు కొన్ని ముక్కలు వస్తాయి అని తానప్పకి, నీకు 1 ఏనుగు కొన్ని ముక్కలు వస్తాయి అని చెంగప్పకి చెప్పాడు కరియప్ప. సరే కానీ అన్నారు తమ్ముళ్ళిద్దరు. కరియప్ప 8, 5, 1 చేరి 14 అని లెక్కలు వేసి వాటిని వరుసగా నిలబెట్టి మిగిలిన 3 ఏనుగుల్ని ముక్కలు చేయడానికని కత్తిపుచ్చుకుని సిద్ధమయ్యాడు. సరిగ్గా ఆ సమయానికి రాజుగారు ఒక ఏనుగునెక్కి ఆ అడవిలోకి వేటకొచ్చారు. ఏనుగుల్ని చంపటానికి కత్తిపుచ్చుకొని సిద్ధంగా ఉన్న కరియప్పను చూసి ఆయన, ఏమిటబ్బాయి ఇదంతాను? ఎందుకోసం ఆ ఏనుగుల్ని చంపబోతున్నావు అని ఆశ్చర్యంగా అడిగారు. వాళ్ళు సంగతంతా ఆయనకి వివరంగా చెప్పారు. ఆయన మనస్సులో, ఎంత మూర్ఖులరా మీరు, వాటాలు తెగలేదని నిక్షేపాల్లాంటి ఏనుగుల్ని చంపబోతున్నారా అనుకొని వాళ్ళు వద్దు అంటే వినే రకాలుగా కనపడకపోవటం వల్ల ఆ 3 ఏనుగుల్ని రక్షించటానికని ఒక చక్కటి ఎత్తు వేశారు. మీరు మీ తండ్రి మాట తూచా తప్పకుండా ఈ ఏనుగుల్ని పంచుకోవటం చాలా బాగుంది. మీ పితృభక్తికి నేను ఎంతైనా మెచ్చుకుంటాను. మెచ్చుకొని మీకు బహుమానంగా నా ఏనుగుని కూడా ఇచ్చేస్తున్నాను. ఆ 17తో పాటు దీన్ని కూడా చేర్చి మీ తండ్రి చెప్పిన ప్రకారం పంచుకోండి. అప్పుడు మీకు వాటాలు కూడా సరిగ్గా తెగుతాయి అని సలహా చెప్పాడు. వాళ్ళు ఆయన ఔదార్యానికి సంతోషించి
రాజుగారి ఏనుగును పుచ్చుకొని మొత్తం 18ంటిని ఒక వరుసలో నిలబెట్టారు. తండ్రి చెప్పిన ప్రకారం తనకు సగం రావాలి కనుక పెద్దవాడైన కరియప్ప 18లో సగం 9 కనుక 9 ఏనుగుల్ని తోలుకొని తన దారిన పోయాడు. తర్వాత తానప్ప 18లో 3వ వంతు 6 ఏనుగుల్ని తోలుకొని మరో దారిలో వెళ్ళిపోయాడు. చిట్ట చివరకు చెంగప్ప 18లో 9వ వంతు 2 ఏనుగుల్ని తోలుకొని ఇంకో దారిలో వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఎంతో సంతోషంగా వెళ్ళారు. ఏమంటే 8 పూర్తి ఏనుగులు, ఒక ముక్క మాత్రం వస్తుంది అనుకున్న కరియప్పకి ఇప్పుడు 9 ఏనుగులు వచ్చాయి. 5 ఏనుగులు ముక్కలు వస్తాయి అనుకున్న తానప్పకి పూర్తిగా 6 ఏనుగులు వచ్చాయి. ఒకే ఒక్క ఏనుగు మరియు ముక్కలు వస్తాయి అనుకున్న చెంగప్పకి 2 ఏనుగులు వచ్చాయి. దారిలో కనపడ్డ వాళ్ళందరికీ ఆ ముగ్గురు అన్నదమ్ములు కూడా పలానా రాజుగారు తమ ఏనుగుని మాకిచ్చేశారు అని గొప్పగా చెప్పుకున్నారు. కానీ జరిగిన గమ్మత్తు గ్రహించలేకపోయారు వారు. ఆ గమ్మత్తు ఏమిటంటే కరియప్పవి 9, తానప్పవి 6, చెంగప్పవి 2 కలిపితే మొత్తం ఏనుగులు 17 కదా. కనుక రాజుగారి ఏనుగు రాజుగారికే మిగిలిపోయిందన్నమాట. లెక్క సరిపెట్టడం కోసం ఆయన తమ ఏనుగును వాళ్ళ ఏనుగులతో కలిపి మనస్సు తృప్తిపరిచాడు. రాజు చేసిన ఈ యుక్తి వల్ల ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఏ విధమైన పేచీ రాకుండా వాళ్ళ తండ్రి చెప్పిన ప్రకారం ఏనుగుల వాటాలు కుదరటమే కాక వాళ్ళ మూర్ఖత్వం వల్ల అన్యాయంగా చచ్చిపోవలసిన ఆ 3 ఏనుగులకు ప్రాణరక్షణ కూడా జరిగింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 నవంబర్ నెల చందమామలో వచ్చింది. ఈ కథని ఒక సన్నివేశంగా తెనాలి రామకృష్ణ సినిమాలో ఉపయోగించారు, ఓల్డ్ మూవీ. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.